ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే పాఠశాలలు సమాజాన్ని కూడా డివిడి చేసి సమాజము పాఠశాల రెండు ఒకటే అన్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేయడం అయితే జరిగింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానివ్వండి ఎవరైనా సరే ఈ యొక్క మధ్యాహ్నం భోజనం కార్యక్రమంలో వారి వంతు సహాయంగా భోజన ఏర్పాట్లు కూడా చేసుకొని ఇక్కడ ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు. దానికి కూడా వారు పేరు పెట్టినటువంటి పేరు కూడా కనబడుతూ ఉంది, శిక్షా సప్తాహ. అదేవిధంగా శుభదిన్ భోజన్. ఈ యొక్క ఎవరైతే ఉంటారో ఈ డోనర్స్ ఎవరైతే ఉంటారో వారి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ విద్యార్థుల మధ్య జరుపుకోవాల్సినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అత్యద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పేసి కూడా చాలామంది కొనియాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం కదా, డోనర్స్ ఎవరైతే ఉన్నారో పి కవిత, ఈ యొక్క మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ కవిత మేడం గారు, అదేవిధంగా ఈ అనిత 10వ తరగతి చదువుతున్నటువంటి ఛాయాదేవి అనేటువంటి ఒక విద్యార్థిని వారి యొక్క అమ్మగారు అయినటువంటి ఈ అనిత గారు, అదేవిధంగా కె అశ్విని గారు 9వ తరగతి రోహిత్ చదువుతున్నటువంటి విద్యార్థి, వారి యొక్క తల్లి గారు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే ఏ విధంగా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ డోనర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని మోడల్ స్కూల్లోన, అదేవిధంగా కేజీబీ స్కూల్లోన, పాఠశాలలోన, ముఖ్యంగా మొలకలచెరువు ఆదర్శ పాఠశాల నందు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు విద్యా వారోత్సవాలు సహపంక్తి భోజనాలు చేయాలని ఆదేశించారు. వాటిలో భాగంగా ఈరోజు కొంతమంది డోనర్స్ దాతలు ముందుకొచ్చి రైస్ కానీ, అదేవిధంగా పలావ్ కానీ, వెజిటబుల్స్ కానీ అందించడం జరిగింది ఈ పాఠశాలకు. అదేవిధంగా ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, దాతలు, ముఖ్యంగా అనిత, అశ్విని అనే ఇద్దరు దాతలు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అనేది వారికి ఈ పాఠశాల తరపున, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున, మన మొలకలచెరువు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంతటితో కాకుండా జూలై 22 నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం ఆదేశించడం అనేది, వాటిలో భాగంగా ముందుగా సహపంక్తి భోజనాలు చేయడం అనేది ఈ కార్యక్రమానికి ఈఓఆర్డి గారు, అదేవిధంగా ఆర్డబ్ల్యూజేఈ గారు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు, దాతలు, అదేవిధంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విలేకరులు, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జూలై 22 నుంచి 29 వరకు విద్యా వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. జూలై 22 నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమము, చెట్లు తల్లులతో కలిపి మా కా నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా చెట్లు నాటే కార్యక్రమము, వాళ్ళ అమ్మ పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక చెట్టు నాటడం అనేది, అలాగే ఒకరోజు పరిసరాల పరిశుభ్రత, ఒకరోజు క్రీడా దినోత్సవంగా అందరికీ కూడా శారీరక దారుఢ్యం అనేది క్రీడల ద్వారానే వస్తుంది కాబట్టి ఒకరోజు క్రీడా దినోత్సవంగా జరుపుకున్నాము. ఇంకొక రోజు సాంకేతిక విద్య స్కిల్ డేగా జరుపుకున్నాము. విద్యలో సాంకేతిక ప్రాధాన్యాన్ని గురించి తెలియజెప్తూ రకరకాల యాక్టివిటీస్ చేయించాము. అలాగే ఈరోజు శుభదిన్ భోజన్. సమాజంలో పాఠశాల అనేది ఒక భాగం కాబట్టి సమాజంలో ఉండే వ్యక్తులందరూ కూడా పాఠశాలలో భాగస్వాములు కాదలిచి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది జరపడం జరిగింది. శుభదిన్ భోజన్ అంటే ఎవరైనా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పేరెంట్ కమిటీ మెంబర్స్ కావచ్చు, మేము పాఠశాల ప్రధానోపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా దాతలు ముందుకొచ్చి వాళ్ళ బర్త్డేలు కావచ్చు, మ్యారేజ్ డేలు కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, లేదు ఏది లేకపోయినా కూడా ఒకరోజు మన ఆనందాన్ని పిల్లలతో పంచుకుందాము అనే విధంగా జంక్ ఫుడ్స్ కాకుండా మామూలు మధ్యాహ్న భోజనానికి అదనంగా పెరుగు, పళ్ళు, ఏదైనా ఒక తీపి పదార్థాలు ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దీంట్లో మనకు యాప్లో కూడా శుభదిన్ భోజన్ అనేది ఒక టైల్ అనేది ఉంది. అక్కడ దాతల వివరాలు కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. తలకు
దాతలు మీల్స్ ప్రొవైడ్ చేసిన దాతలు ఈ అనిత గారు, కె అశ్విని గారు. నేను నా వంతుగా నేను కూడా వాళ్ళలో ఒక చేయి వేశాను. మా పాఠశాల విద్యార్థులందరి తరపున, మా ఉపాధ్యాయుల అందరి తరపున ఆ దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.